ప్రాథమిక విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సూళ్లూరుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ చింతామోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 ముఖ్యమైన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాము ముందుకొచ్చినట్లు ఆయన తెలిపారు. మొదటి అంశంగా రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు మరియు మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 35,000 పాఠశాలలు నిర్మించింది. ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు విద్యను అందించేందుకు పాటుపడిందని, శ్రీహరికోట చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పాఠశాలలు నిర్మించామని ఆయన తెలియజేశారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో గత 2 సంవత్సరాల్లో 10,000 పాఠశాలలు మూసివేశారని ఆయన ఆరోపించారు. సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 3 విషయాలు మీ ముందు ఉంచాలని వచ్చాం. ఒకటి, ప్రాథమిక పాఠశాలలు, బడులు. రెండోది, సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అవినీతి. మూడవది, శ్రీహరికోటలో చంద్రబాబు నాయుడు నిన్న చేసినటువంటి కామెంట్. రాజీవ్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలను నిర్మించడం జరిగింది. ప్రతి కుగ్రామంలో ప్రతి చోట పేదవాళ్ళు ఎక్కడున్నారో, ఎస్సీలు ఎక్కడున్నారో, ఎస్టీలు ఎక్కడున్నారో, మరి శ్రీహరికోట దీవుల్లో కూడా మేము ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే ఉద్దేశం. అంతేకాకుండా రెండోది, తినేదానికి భోజనం, మధ్యాహ్న భోజనం. ఇది మధ్యాహ్న భోజనం తినడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు. పేదవాళ్ళ పొట్టలు కొట్టేదానికే బళ్ళు మూసేస్తున్నారు. దాదాపుగా ప్రతి మండలంలో దాదాపుగా 10ల సంఖ్యలో మూసేయడం జరుగుతూ ఉంది. గత సంవత్సరంలో 5,000 బళ్ళు ప్రాథమిక పాఠశాలలు మూసేశారు. ఈ సంవత్సరం 5,000 ప్రాథమిక పాఠశాలలు మూసేయడం జరుగుతూ ఉంది. అంటే రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో 35,000 ప్రాథమిక పాఠశాలలో 10,000కు తీసుకురావాలన్న కుట్ర మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచనలో ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. దీన్ని ఉద్యమం రూపంలో తీసుకెళ్తాం. ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక విద్య, పేదవాళ్లకు ఇస్తున్నటువంటి విద్యను మీరు కానీ అడ్డం వస్తే మీరు చర్యలకు సాహసం చేయాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను. ఎస్సీలు చదువుకోవడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. ఓబీసీలు చదువుకోవడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. ఎస్టీలు చదువుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు. మరి ఆయనకి ఏంది ఇష్టం? బడులు ఉండకూడదు, ఆయనకి పెట్టుబడులు కావాలంటాడు. ఏం పెట్టేవయ్యా, ఏం తెచ్చేవయ్యా బళ్ళు? సూళ్లూరుపేటలో పెట్టుబడులు అంటావు. మేము తెచ్చాం. శ్రీ సిటీలో 1,00,000 కోట్ల పైన మేము తెచ్చాం. మరి దాదాపు 250 పరిశ్రమలు మేము తీసుకొచ్చాం సైలెంట్గా. మరి అక్కడ శ్రీహరికోటలో ఈరోజు పైకి పంపిస్తున్నాం, చంద్రమండలానికి పంపిస్తున్నాం అంటే ఇందిరాగాంధీ ఆలోచనలో భాగమే శ్రీహరికోట నుంచి స్పేస్ స్టేషన్కు పైన అన్నిటికీ వెళుతూ ఉన్నారు. దానిపైన నిన్న చంద్రబాబు నాయుడు వారానికి ఒక కొత్త మాట మాట్లాడుతుంటాడు. ఆయనకు ఒక అలవాటు. మరి P4 అంటాడు. అరే బాబు, తినేదానికి అన్నం లేకపోతే P4 ఎందుకురా మాకు బాబు? ఏంది ఇది? మరి 0 కరప్షన్ అంటాడు. మరి సూళ్లూరుపేటలో ఉన్న కరప్షను మరి బహుశా ఎక్కడా లేదేమో. ఒక ఆయన అయితే ఏదో పెట్టుబడి పెట్టాడంట. ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇసుకనంతా దోలుతున్నాడు ఆయన. ఏమయ్యా, నువ్వు ఇసుకకు రాజువే?
ఎవడిచ్చాడా నీకు అధికారం? ఎక్కడుందా నీకు ఈ హక్కు? ఉన్నటువంటి ఇసుకనంతా మద్రాసుకు దోలుతుండావే. పేరు చెప్పాలనా? పేరు చెప్తే తలకాయ తీసి మరి టేబుల్ కింద పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త.